నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. బోయింగ్ ప్రమాదం, ఆన్సర్స్ కంటే ప్రశ్నలే ఎక్కువ. అలాంటి రిపోర్ట్ అవసరమా? అహ్మదాబాద్ విమాన ప్రమాదం, ఏఐబి ప్రాథమిక నివేదిక, అన్ని ప్రశ్నలే. సమాధానాల ఎక్కడ? అసలు ఏం జరిగింది? రిపోర్ట్లో ఏముంది? ఏదైనా పెను విషాదం లేదా ప్రమాదంపై జరిగే దర్యాప్తు ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఎలాంటి సందేహాలకు, ప్రశ్నలకు తావియకూడదు. ఇన్వెస్టిగేషన్ చేసేదే అసలు ప్రమాదం లేదా విషాదం ఎలా జరిగింది అనేది తెలుసుకోవడానికి. కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం అలా జరగలేదు. అవును, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై బయటకు ప్రాథమిక నివేదిక బయటకు వచ్చింది. ఇందులో ప్రమాదం ఎలా జరిగింది అన్నది తెలియకపోగా ఈ రిపోర్ట్ మరింత గందరగోళానికి గురి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది? అధికారులు ఏం చెప్పారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తునకు భారత విమానయాన మంత్రిత్వ శాఖ నాయకత్వం వహించింది. రీసెంట్ గా ఏఏఐబి విడుదల చేసిన నివేదిక చాలా వరకు రొటీన్ గా ఉంది. ఇది విమానం పరిస్థితితో పాటు పైలట్ల అనుభవాన్ని ప్రస్తావించింది. అందులో ఆందోళన చెందాల్సింది ఏం లేదు. కానీ రిపోర్ట్లో ఉన్న చివరి పేజీనే కాస్త డిఫరెంట్ గా ఉంది. అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ 12వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్లోని వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకుంది బోయింగ్ విమానం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 1:37 రన్వే నుంచి టేక్ ఆఫ్ అయింది. 1:38 తర్వాత దాదాపు 38 సెకండ్లకు గాల్లోకి ఎగిరింది. 3 సెకండ్ల తర్వాత గరిష్ట వేగాన్ని అందుకుంది. సరిగ్గా అదే టైంలో విమానం 2 ఇంధన స్విచ్లు ఆఫ్ అయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటి సెకండ్ల వ్యవధిలోనే ఆఫ్ అయిపోయాయి. సాధారణంగా ఈ 2 ఫ్యూయల్ స్విచెస్ ఇంధన ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. వాటిని ఆపేస్తే విమానం ఇంజిన్లకు ఫ్యూయల్ సరఫరా కాదు. అధికారులు చెప్పిన ప్రాథమిక నివేదికలో ఈ విషయాన్ని చెప్పారు. విమానం 2 ఇంధన స్విచ్లు ఆఫ్ అయ్యాయి కాబట్టి ఇంజిన్లు ఆగిపోయాయి. ఇక ఈ సమయంలోనే పైలట్లు ఇద్దరు ఒకరితో మరొకరు మాట్లాడుకున్నారు. ఒక పైలట్ మరొక పైలట్తో ఇంజిన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశావని అడిగాడని, మరొకరు తాను చేయలేదని సమాధానం ఇచ్చాడన్న విషయాన్ని చెప్పారు. ఈ క్రమంలోనే మొదటి ఇంజిన్ కోసం స్విచ్ ఆన్ చేసిన 4 సెకండ్ల తర్వాత రెండవ స్విచ్ కూడా ఆన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో మొదటి ఇంజిన్ స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ రెండో ఇంజిన్ స్టార్ట్ కాలేదు, మొరాయించింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మధ్యాహ్నం 1:39 11 సెకండ్ల తర్వాత ఫ్లైట్ వాయిస్ రికార్డింగ్ ఆగిపోయింది. అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక నుండి మనకు తెలిసింది ఇదే. బోయింగ్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత చరిత్రలోనే పెను విషాద ఘటన. ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు ఉండగా ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ విమానం మెడికల్ కాలేజ్ క్యాంపస్ పై పడటంతో ఆ బిల్డింగ్ లో ఉన్న మరో 19 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా విమానంలో ఇంధనాన్ని నియంత్రించే స్విచ్లు 2 ఆపేసి ఉండటం వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చనేది ఏఏఐబి ప్రాథమిక నివేదిక. ఇందులో పైలట్ల తప్పిదమే కారణమనే మీనింగ్ వచ్చేలా రిపోర్టు ఉంది. అయితే ఈ డిస్కషన్లో అడిగింది ఎవరో, ఆన్సర్ ఇచ్చింది ఎవరో చెప్పలేదు. ఎందుకు? ఆ విషయాన్ని బయట పెట్టడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అసలు ఆ కాక్పిట్ వాయిస్ను బయట పెట్టడం ఎందుకు మరి? పైగా ఇది కేవలం ప్రాథమిక రిపోర్టే కాబట్టి వెంటనే ఎలాంటి నిర్ణయానికి రావద్దని చెప్పింది. మరి అలాంటప్పుడు అసలు ఈ నివేదిక ఇవ్వడం ఎందుకు?
పూర్తి సమాచారం అందిన తర్వాతే రిపోర్ట్ రిలీజ్ చేసి ఉండాల్సింది కదా. ఇక ఘటనా స్థలంలో దొరికిన స్విచ్లను పరికరంలో అవి రెండు ఆన్ చేసి ఉన్నాయని సమాచారం. కానీ కాక్పిట్ వాయిస్ రికార్డర్లోని ఫ్లైట్ల సంభాషణతో స్విచ్లు ఆపేసి ఉన్నట్లు దర్యాప్తు బృందం నిర్ధారణకు వచ్చింది. అంతేకాదు రెండో పైలట్ వెంటనే వాటిని సరిచేసి ఉండొచ్చని, అందుకే అవి ఆన్ మోడ్లో ఉండి ఉంటాయని రిపోర్ట్లో పేర్కొంది. ఇకపోతే ఫ్లై బై వైర్ సిస్టమ్, ఇది దశాబ్దాల కిందటే అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా విమానం టేకాఫ్ సమయంలో, ల్యాండింగ్ సమయంలో ఆ సిస్టమే అవసరమైన ఇంధనం సరఫరా అయ్యేలా చూసుకుంటుంది. ఇది ఒకవేళ ఫెయిల్ అయితే అవసరమైన మార్పులు చేసుకోవడానికే స్విచ్లు, ఇక రెండు స్విచ్లకు రెండు వైపులా రింగులు ఉంటాయి. వాటికి ప్రత్యేక లాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ఎవరైనా ప్రత్యేకించి వాటిని స్విచ్ ఆన్ చేయాలంటే ఆ లాకింగ్ను ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో రెండు స్విచ్లు ఆగిపోవడానికి మధ్య సెకండ్ వ్యవధి ఉందని తేల్చారు. టేక్ ఆఫ్ టైంలో ఎక్కువ ఇంధనం సరఫరా కావాల్సి ఉండగా దాన్ని కావాలని ఏ పైలట్ ఆఫ్ చేయడు. దీనిపై దర్యాప్తు బృందం ఎలాంటి నిర్ధారణకు రాలేదు. మెయిన్ పైలట్ సుమిత్ సబర్వాల్ బోయింగ్ 787ను సుమారు 8,600 గంటల పాటు నడిపిన అనుభవం. కో పైలట్ క్లైవ్ కుందేర్కు బోయింగ్ పై 1,100 గంటల అనుభవం. మొత్తంగా వీరిద్దరూ 3,403 గంటల అనుభవం. ప్రధాన పైలట్ పర్యవేక్షణలో కో పైలట్ ఇష్టానుసారంగా చేయడం కష్టం. ఒకవేళ అలాంటి ప్రయత్నం జరిగి ఉంటే దానికి సంబంధించిన వాయిస్ రికార్డర్లో రికార్డ్ అయి ఉండేది. కానీ అలాంటిదేమీ జరగలేదు. మొత్తంగా ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియకపోగా దర్యాప్తు సంస్థల నివేదికతో కొత్త ప్రశ్నలు తలెత్తాయి. పూర్తి స్థాయి దర్యాప్తునకు అధికారులు వెనకాడుతున్నారా? పైలట్ల మధ్య సంభాషణ కేవలం ఒక ప్రశ్న జవాబేనా? దానికి ముందు కానీ వెనుక కానీ వాళ్ళేం మాట్లాడుకోలేదా? మొత్తం సంభాషణను ఎందుకు బయట పెట్టలేదు అనే డౌట్స్ తెరపైకి వచ్చాయి. ఈ పెను విషాదంలో సుమారు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే తమ వారిని కోల్పోయి విచారంలో ఉన్న బాధిత కుటుంబాల్లో అరాకొర దర్యాప్తులతో, అసంపూర్తి నివేదికలతో అయోమయాన్ని మరింత పెంచకూడదు. వాళ్లకు స్పష్టమైన సమాధానాలు కావాల్సి ఉంది. సో ఇప్పటికైనా పూర్తి స్థాయి నివేదికను ఎలాంటి గందరగోళాలు, అనుమానాలు లేకుండా అందించాలని కోరుతున్నారు.